జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం కార్పొరేషన్లో 43 డివిజన్లలో వెంటనే రీపోలింగ్ జరిపించాలి, ఎన్నికల్లో అవకతవకలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని, చర్యలు తీసుకోకుంటే ఈసీకి ఫిర్యాదు చేస్తామని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ అన్నారు. మంగళవారం రోజున పెద్దపల్లి జిల్లా కలెక్టర్కు రామగుండం కార్పొరేషన్ ఎన్నికలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 43 డివిజన్లలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, స్ట్రాంగ్ రూమ్ వద్ద కరెంటు తీసివేసిన సమయంలో ఓట్ల మార్పిడికి పాల్పడ్డారని ఆరోపించారు. బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేస్తే దాదాపు ఓట్లు అన్ని కాంగ్రెస్కే పడ్డాయని, కానీ డివిజన్ల వారీగా ప్రజలు తాము బీఆర్ఎస్కే ఓటు వేశామని తెలిపారని, దీన్ని బట్టి ఎమ్మెల్యే తన పదవి బలంతో బ్యాలెట్ బాక్సులు తారుమారు చేశారని, తమకు ఈ విషయంపై అనుమానం ఉందని మరియు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేసిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోకపోతే త్వరలోనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. 43 డివిజన్లలో రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నారాయణదాసు, మారుతి, పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. అక్కడ జరిగినటువంటి ఎన్నిక పూర్తి స్థాయిలో అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కుమ్ముక్కు అయిపోయి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా బెదిరించి అక్కడ యథేచ్ఛగా రిగ్గింగ్ చేయడంతో పాటు రాత్రిపూర కరెంటు తీసేసి బ్యాలెట్ బాక్సులనే మార్చిండ్రు అనేది ఇవాళ మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. 43 డివిజన్లలో రీపోలింగ్ జరగాలి. 43 డివిజన్లలో జరిగినటువంటి ఎన్నికకు సంబంధించి పూర్తి స్థాయిలో అనుమానాలు ఉన్నాయి మాకు. ఆ యొక్క రిజల్ట్కి సంబంధించి మేము బ్యాలెట్లు ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఎక్కడ ఏ డబ్బాను ఓపెన్ చేసినా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కు సంబంధించిన గుర్తులంతా కూడా రావడం చూస్తే మా అభ్యర్థులందరూ కూడా దిష్టిపోయారు. వాడలలో చూసినట్టయితే అన్ని కూడా మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినామని వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. గెలిచిన తర్వాత గెలిచిన అభ్యర్థి దగ్గరికి ఎవరు పోయేటువంటి పరిస్థితి లేదు. ఓడిపోయిన వాళ్ళ ఇంటికి అందరూ కూడా వేలాది మందిగా పోయి వాడలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళను ఇలా ఓదార్చేటువంటి పరిస్థితి. అందుకోసమే మాకు ఈ యొక్క ఎన్నిక మీద అనేక అనుమానాలున్నాయి. అందుకే ఇలా కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. రామగుండం కార్పొరేషన్లో మళ్ళీ రీపోలింగ్ జరగాలనేటువంటి విధంగా మేము ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి నిజంగా వాళ్ళకు నిజాయితీగా ఎలక్షన్ జరిపినామనేటువంటి విశ్వాసం ఉంటే, మేమే గెలుస్తామనేటువంటి ధీమా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ డిమాండ్కు తలొగ్గి తప్పకుండా పోలింగ్ జరిపేటువంటి విధంగా వాళ్ళు కూడా తప్పకుండా స్పందించాలని ఈ సందర్భంగా మేము కోరుతూ, అదేవిధంగా ఇలా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా మేము వినతి పత్రం ఇవ్వబోతున్నాం. ఇండివిజువల్ గా ఆ రోజు రాత్రి కరెంటు పోయింది, అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలకు సంబంధించి పూర్తి విజువల్ ను బయట పెట్టాలి. ఆ బ్యాలెట్ ను తీసుకొచ్చి ఎంతసేపు ఎక్కడ ఉంచారు ఏంది అనేది దీని పూర్తి స్థాయిలో విజువల్స్ అన్ని కూడా బయట పెట్టాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఈ యొక్క అవినీతిపరమైనటువంటి, అరాచకమైనటువంటి, గూండాయిజమైనటువంటి, అదేవిధంగా ఈ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈ యొక్క ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలనకు చరమగీతం పాడాలంటే తప్పకుండా ప్రజలందరూ కూడా చైతన్యం కావాలని ప్రజలందరూ కూడా పిలుపునిస్తూ, ఈ యొక్క సందర్భంగా కలెక్టర్ గారు నిష్పక్షపాతంగా దీని మీద రీపోలింగ్ జరిగేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.